కొత్తగా ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి పారిశ్రామిక వాడల్లో ఈ ఫోర్స్ కు సంబంధించిన ఓ బృందాన్ని అందుబాటులోకి తేనున్నారు. ఇటీవల సంగారెడ్డి జిల్లా సిగాజీ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. అదే డిజాస్టర్ ఫోర్స్ అందుబాటులో ఉంటే తక్కువ నష్టం వాటిల్లే అవకాశాలున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనితో స్టేట్లో ఇండస్ట్రియల్ డిజాస్టర్ టీంను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. నిజానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ప్రతి రాష్ట్రంలో పరిశ్రమలు ఉన్న ఏరియాల్లో ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిబంధనలున్నాయి. అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, తెలంగాణలో కొత్తగా ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తాం 4 రోజుల క్రితం ఇటు సంగారెడ్డి జిల్లా సిగాజీ రసాయన పరిశ్రమలో జరిగినటువంటి భారీ ప్రమాదంలో పెద్ద ఎత్తున కూడా ప్రాణ నష్టం జరిగింది. దాదాపు 42 మంది పైగా ప్రాణాలు కూడా కోల్పోయారు. మరి ఈ విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే పారిశ్రమలు ఎక్కడ చూసుకున్నా కానీ ఇటు పారిశ్రామిక వాడల్లో ఎక్కువగా ఇండస్ట్రియల్ కారిడార్లో కూడా తరచు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువ వేసవిలో కూడా బయలాల పేరు పెద్ద ఎత్తున ప్రమాదం జరగడంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులు పెద్ద ఎత్తున కూడా చనిపోతున్నారు. ఎక్కువగా ఇటు ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. ఎక్కువగా బీహార్ కానీ జార్ఖండ్ కానీ ఉత్తరాఖండ్ నుంచి వచ్చినటువంటి వలస కూలీలే ఎక్కువగా ప్రమాదానికి గురవుతున్నారు. మరి ఈ నేపథ్యంలో కూడా రాష్ట్రంలో కొత్తగా ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి అదే డిజాస్టర్ ఫోర్స్ అందుబాటులో ఉంటే తక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ప్రాణ నష్టం కూడా జరగదు. కాబట్టి ముందే ప్రమాదాన్ని అంచనా వేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దీంతో స్టేట్ లో ఇండస్ట్రియల్ డిజాస్టర్ టీం కూడా ఏర్పాటు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి ఇటు సిగాచి రసాయన పరిశ్రమ కూడా వెళ్లారు. అక్కడ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. కంపెనీలతో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కువగా ఈ పారిశ్రామిక వాడల్లో ఎక్కువగా కంపెనీలు కూడా ఎక్కువ తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. జనరల్ గా ఇటువంటి వేసవి కాలంలో జరుగుతాయి. బయలాలు పేలిపోవడం కానీ లేకపోతే ఎయిర్ కండిషనర్స్ హీట్ తో పేలిపోవడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి అంటే అప్పుడే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో మరి కొత్తగా ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావించారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కొత్త ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఏర్పాటు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ప్రతి రాష్ట్రాల్లో కూడా పరిశ్రమలు ఉన్న ఏరియాలో ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కూడా నిబంధనలు ఉన్నప్పటికీ కూడా చాలా కంపెనీస్ కూడా బేకారం చేస్తున్నాయి. మరి గవర్నమెంట్ తో ప్రతిపాదన పంపించకుండా మరి వాళ్ళ స్వార్థానికే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. మరి దీంతో పేద బతుకులు అయితే చిత్రమైపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళ ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళంతా కూడా విషాద ఛాయలు కూడా అనుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఉపాధి నిమిత్తం పెద్ద ఎత్తున కూడా వస్తారు. తక్కువ సార్లకే పనిచేస్తారు. కాబట్టి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ప్రాణ నష్టంతో తీవ్ర కుటుంబ సంబంధించిన ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. కాబట్టి మరి ప్రాణ నష్టం జరిగినప్పుడు వాళ్ళ కుటుంబం అంతా కూడా రోడ్డున పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ప్రస్తుతం అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా అగ్నిమాపక శాఖ మాత్రమే పనిచేస్తుంది. అయితే ఈ శాఖకు చెందిన సిబ్బంది కూడా పారిశ్రామిక వాడల్లో జరిగే ప్రమాదాలు పేలులను నివారించలేకపోతున్నారు. ఎందుకంటే రసాయనాల పరిశ్రమల వల్ల జరిగే పేలులను కంట్రోల్ చేయడానికి కేవలం నీళ్లు మాత్రమే సరిపోవు. కొన్ని రకమైన కెమికల్స్ కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఫైర్ బాల్స్ కానీ లేకపోతే దానికి సంబంధించి స్పెషల్ గా నీళ్లతోనే కాకుండా కొన్ని కెమికలైజ్డ్ వాటితోనే కొంచెం ఫైర్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద పరిశ్రమలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు, పేలులు సంభవించినప్పుడు మరి అదంతా ప్రాణ నష్టం జరగకుండా ఉండాలంటే మాత్రం కొన్ని కెమికల్స్ ఉపయోగించి మరి పంటలను వెంటనే అదుపులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మరి అందుకని ప్రతి ఇండస్ట్రియల్ జోన్స్ లో కూడా డిజాస్టర్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి దీంతో ఇటు ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఇటు పోలీసులు, అగ్నిమాపక అదేవిధంగా హైడ్రా విభాగాల నుంచి కూడా ఎంపిక చేసిన బృందాలు కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ టీమ్స్ రసాయన పరిశ్రమలకు అధికంగా ఉన్న ఏరియాలో 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు 5 స్టేషన్స్ ఉన్నప్పుడు కూడా మరి ఈ యొక్క ఇండస్ట్రియల్ కారిడార్ ఏరియాలో కూడా ఎక్కువగా 24/7 పనిచేసే విధంగా ఈ యొక్క
ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇవి 24/7 పనిచేయనున్నారు. ఎక్కడైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు అంటే పరిశ్రమలో బాయిలర్స్ పేలినప్పుడు కానీ లేకపోతే ఎయిర్ కండిషన్లు పేలినప్పుడు కానీ ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించే విధంగా ఈ యొక్క ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. మరి ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సహాయక చర్యలు చేపట్టేందుకు అగ్ని శాఖ మాత్రమే పనిచేస్తుంది కాబట్టి మరి దీని ప్లేస్ లో ఈ యొక్క డిజాస్టర్ మెయింటెనెన్స్ ఫోర్స్ సంబంధించి డిజాస్టర్ ఫోర్స్ సంబంధించి కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మరి ఈ సహాయక చర్యలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. మరి దీంతో రాష్ట్రాలు ఇప్పటి వరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయలేదని కూడా ప్రభుత్వం మీద విమర్శలు ఉన్నాయి. అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా మరి వీటి కోసం చర్యలు కూడా చేపట్టలేదు. మనం గతంలో కూడా చూసాం. ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా చాలా వరకు ఇటు మైలాదేవపల్లి కానీ లేకపోతే సిటీ శివార్లోని పారిశ్రామిక ప్రాంతాలు కూడా బయలు పేరిపోవడం, ఎక్కువ మంది చనిపోవడం జరిగింది. కానీ అప్పుడు గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకోలేదు. జస్ట్ గోడౌన్ సంబంధించి ఏరియాలో జరిగినప్పుడు మాత్రమే కొంతవరకు చెకింగ్ చేశారు. తర్వాత నామాత్రంగా చేసి వదిలిపెట్టారు. తూతు మంత్రంగా చేసినటువంటి పరిస్థితి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. కానీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఇండస్ట్రియల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం మరి గతంలో ఆ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి మరి తమ నిరూపించి చూస్తాం. మరి యొక్క డిజాస్టర్ ఫోర్స్ వలన మరి అనుకూల ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ రెస్పాండ్ కావడం, అదేవిధంగా ప్రాణ నష్టం, ఆది నష్టం చేయకుండా కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాం కాబట్టి మరి కేవలం ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావిడి చేసి తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేని ఆరోపణలు కూడా ఉన్నాయి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద. మరి ఈ గవర్నమెంట్ అలాంటి ఆరోపణలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి దీనికోసం స్పెషల్ ఫోర్స్ కూడా. సతీష్, ఇప్పటికే ప్రతి రాష్ట్రంలో పరిశ్రమలు ఉన్న ఏరియాలో ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిబంధనలు ఉన్నాయి కదా, ఎందుకు మరి ఏర్పాటు చేయలేకపోయింది? ఇప్పుడు ఎప్పటిలోగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి? ఆ విషయంలో మాత్రం కొంచెం ప్రభుత్వాలు మాత్రం కొంచెం నిర్లక్ష్యం వివరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ప్రమాదం జరిగినా ఆ ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కూడా హడావిడి చేస్తుంది. తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ చిరమామూలు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. కానీ పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువగా ప్రాణ నష్టం, ఆది నష్టం జరుగుతుంది. ప్రాణ నష్టం జరగకుండా మాత్రం కట్టడి చేయాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రదేశాల్లో పనిచేసే వాళ్ళంతా కూడా ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. వాళ్ళంతా ఉపాధి నిమిత్తం మాత్రమే, అంటే తక్కువ సార్లకే పనిచేస్తారు. వాళ్ళంతా కూడా గుడారాలు వేసుకుని మరి అక్కడ నియర్ బై కంపెనీ అందుబాటులో ఉండి పనిచేస్తారు కాబట్టి కుటుంబాలన్నీ కూడా అనుకున్న ప్రమాదం జరిగినప్పుడు కుటుంబాలన్నీ కూడా చిన్నమనే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పనిచేసే వారు చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో మనం చెప్పనక్కర్లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి యాక్చువల్లీ ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని నిబంధన ఉన్నా కూడా మరి గత ప్రభుత్వాలు మాత్రం చాలా వరకు నిర్లక్ష్యం చేశాయి. ఒకవేళ అనుకోని ప్రమాదం జరిగినప్పుడు జనరల్ గా అగ్ని ప్రమాదాలు సమ్మర్లు ఎక్కువ జరుగుతాయి. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఇటు గోధుమలు కానీ పెద్ద పెద్ద పరిశ్రమలు జరిగినప్పుడు కానీ అప్పుడు వాళ్ళతో చర్యలు తీసుకుంటారు. తర్వాత కనీసం బాధితులకు పరామర్శలు తప్ప మరి వాళ్ళకు మాత్రం నష్టపరిహారం అయితే చెల్లించే విషయంలో మాత్రం కొంతవరకు కంపెనీలు కూడా వెనకడిగిస్తున్నాయి. కాబట్టి మరి ఈ విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు. కంపెనీలతో మాట్లాడి ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ కూడా సిద్ధం చేయాలి. మరి దీనికి అనుసంధానంగా పనిచేయాలి. మరి 10 కంపెనీ కూడా కంపల్సరీ కూడా ఇందులోకి రావాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఓన్లీ వాళ్ళ ఆదాయంతోనే వాళ్ళు దృష్టి సారించకుండా మరి ఎంప్లాయీకి సంబంధించిన సేఫ్టీ పై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీ మెజర్స్ పాటించాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి అధికారులు కూడా కొంతవరకు చూసి చూడనట్టుగా వివరిస్తున్నప్పటికీ మరి ఈ విషయంలో మాత్రం ఎక్కువగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుంది అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు. మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలను కూడా పరిశ్రమల నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే స్పందించకుండా మరి అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఎలా రకంగా స్పందించాలి, మరి దాని నుంచి ప్రాణ నష్టం, ఆది నష్టం జరగకుండా ఎలాగా చర్యలు తీసుకోవడంపై కూడా మరి యొక్క ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ కూడా పనిచేస్తుంది. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మరి ఈ విషయంలో మాత్రం తగ్గడం లేదు. మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం అందరూ కూడా ముందుకెళ్లాల్సిందే. దీనిలోకి అన్ని కంపెనీలు రావాల్సిందే. మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.